మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సంబరనాలు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధానం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగుందని అనుకుంటూ ఉన్నాను. మీ కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను అని తెలియచేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. మీ యొక్క వ్యక్తిగత అవసరతలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు మీ యొక్క అవసరాన్ని తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రార్థనా బృందం వారు ప్రత్యేకముగా మరి మీ కొరకు ప్రార్థించి మీ అవసరతలో పాటు మేము కూడా పాలు పంపులు పొందుకుని దేవుని బిడ్డలుగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడానికి మేమంతగానో ఇష్టపడుతూ ఉన్నాము అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. త్రిత్వము తరువాతి 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనము వరకు ఉన్నటువంటి ఆ లేఖనమును మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము, క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము నుండి ఈ 12వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అలానే పత్రికా పాఠ్యభాగముగా యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము మనకు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడి ఉన్నది. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనము మొదలుకొని 27వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశము ఈ వారం వరకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనం ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడేందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపున ఏంటుండగా నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తరువాత ఈ 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖన భాగమును మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా సువార్త పాఠ్యభాగం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను అడిగి ఉన్నాడు. నిజమే, ప్రతి మానవునికి మోక్ష మార్గము చేరాలి, లేక పరలోకము చేరాలి, స్వర్గము ప్రాప్తించాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నాలు అయితే మనము చేయము. ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, నేను పరలోకం వెళ్ళాలి. నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తాలని ఆశపడుతూ ఉన్నావు, ఎక్కడికి వెళ్తావు అని అడుగుతూ ఉన్నప్పుడు పరలోకమే వెళ్తాను అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము చాలా లోతుగా, తేట తెల్లముగా అనేక విషయాలను వివరిస్తూ ఉంది. మరి ముఖ్యముగా నిత్య జీవములు స్వతంత్రించుకోవాలి అంటే ప్రతి వ్యక్తి అవలంబించవలసినటువంటి విధి విధానాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథము మాత్రమే తేట తెల్లముగా, స్పష్టముగా సెలవిస్తూ ఉంది. మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రసంగించినటువంటి ఆ మొట్టమొదటి ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ ప్రసంగాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు పరలోక రాజ్య మర్మములను గురించి ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఏ రీతిగా ఉండాలనే విషయాలను కూడా యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ధన్యులనే విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. వేటి మీద మనం ఆలోచన చేయాలి, దేని మీద మనం లక్ష్యం ఉంచాలి అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ కోవలోనే ఆయన అంటున్నటువంటి మార్గాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 2 రకాల మార్గముల గురించి కూడా ఆయన బోధించాడు. ఒకటి విశాల మార్గము, రెండవది ఇరుకు మార్గము. విశాల మార్గము నాశనమునకు తీసుకుని వెళుతూ ఉంది అనేటువంటి మాట చూస్తూ ఉన్నాడు. విశాల మార్గము, ఇరుకు మార్గము దేవుని యొక్క రాజ్యములోనికి లేక నిత్యత్వములోనికి వెళ్ళడానికి దారి చూపిస్తూ ఉంది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశాలమైనటువంటి మార్గములోనికే వెళుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ 2 మార్గాలు చూపించి నువ్వు చూస్ చేసుకో, ఈ మార్గము గుండా వెళితే నువ్వు ఈ లోకంలో వెళుతూ ఉంటావు, ఈ మార్గము గుండా వెళితే నువ్వు పరలోకం వెళుతూ ఉంటావు. కాబట్టి ఇరుకు మార్గమును మీరు వెంబడించండి, విశాల మార్గము మిమ్మల్ని నాశనమునకు తీసుకుని వెళుతూ ఉంది అనేటువంటి మాటను ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 13వ వచనములో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే అనేటువంటి మాటను చూస్తూ ఉన్నారు. దానిని కనుగొని వారు కొందరే. విశాల మార్గంలో అనేక మంది వెళుతూ ఉన్నారు, కానీ ఇరుకు మార్గము అది యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గము కనుక దానిని కనుగొని వారు కొందరే ఉంటున్నారు. అయితే ఆ జీవమునకు పోవు ద్వారము, అదే ద్వారం అంటే ఇరుకు ద్వారము, జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉంటూ ఉన్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారు, యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలానే పౌలు భక్తుడు కూడా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కూడా క్రొత్తవాయను అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. అంటే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము కొన్ని వదులుకోవాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం వదులుకోవాలంటే యేసుక్రీస్తును దుఃఖపరిచే కార్యాలు, మన జీవితానికి నిత్యత్వంలోనికి వెళ్ళడానికి మనకు ఏ కార్యాలు ఆటంకపరుస్తూ ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టుకోవాలి. ఒకవేళ మనం విశాల మార్గంలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో దాన్ని విడిచిపెట్టేసి ఇరుకు మార్గము లేక నిత్య జీవములకు మార్గము చూపినటువంటి మార్గంలోనికి మనం ప్రవేశించాలి అని ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవము పొందాలి అంటే నేనేం చేయాలి అని ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. పేదలకు దానము చేయి, సహాయం చేయి, ఇతరుల అవసరంతో పాలు పంపులు పొందుకో అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అంటూ ఉన్నప్పుడు, తెలియను కదా అని అతనితో చెప్పును. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించి ఉంటేనని చెప్పాను. అందుకు యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుకోవాలి. యేసు అతనిని చూచాడు, అతనిని ప్రేమించాడు. అరే బాబు, నువ్వు అన్ని బాగానే చెప్పావు, బాగానే చేస్తూ ఉన్నా, కానీ నీకు ఒక్కటే కొదువుగా ఉన్నది. ఆ ఒక్కటే కొదువు ఉన్న దాన్ని యేసుక్రీస్తు వారు చూపిస్తూ ఉన్నాడు తన జీవితంలో. ఏమిటి ఆ కొదువుగా ఉన్నది అంటే,
చాలా స్పష్టముగా నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నదంతా కూడా అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూడండి, ఎన్నో చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు, కానీ యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అతని జీవితంలో ఉన్న లోపాన్ని యేసయ్య సరిచేస్తూ ఉన్నాడు. అయితే సరిచేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆస్తి మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి ఆ ఆస్తిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ నిత్య జీవానికి మార్గం చూపినటువంటి యేసయ్యను వెంబడించడానికి విడిచిపెట్టేశాడు. ఇష్టపడలేదు, యేసుక్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడలేదు. అందుకే ఇరుకు మార్గమును ప్రవేశించండి, దానిని కనుగొని వారు కొందరే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాడు, మంచిదే. అయితే అతనికి ఒకటి కొదువుగా ఉన్నది, అరే బాబు, నీ ఆస్తిని అమ్మేసి అది బేదలకు ఇచ్చిన వెంబడించు, అంత మాత్రమే కాదు కానీ నీ ఆస్తిని నీవు భూమి మీద సంపాదించుకోవద్దు, కానీ పరలోకమందు నువ్వు సంపాదించుకో అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇహలోకమందు ధనవంతులుగా కాకుండా పరలోకమందు మీరు ధనవంతులై ఉండండి. ఇహలోకమందు మీరు ధనవంతులుగా కాకుండా పరలోకమందు మీరు ధనవంతులుగా ఉండండి అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడేటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇవే మాటలు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 13వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇవే విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 6వ అధ్యాయం 19వ వచనం, పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, 6వ అధ్యాయం, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి. అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగలెరు. ఎందుకంటే నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయము ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించును, లేదా మరి ఒకరిని పక్షముగా ఉండి మరి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. సిరికి దేవునికి రెండిటికి కూడా దాసులుగా ఉండలేరు, ఏదో ఒక దానికి దాసులుగా ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాం. అంటే ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరికి దాసులుగా ఉండాలంటే సిరి సంపదలను, ఆస్తి ఐశ్వర్యములను, ఆరోగ్యములను సమకూర్చే దేవుని మీద మనం ఉండాలి. అంతేగాని మనము ఆస్తి మీద లక్ష్యం ఉంచకూడదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆస్తిని సమకూర్చేవాడు ప్రొవైడర్, మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చేవాడు యేసుక్రీస్తు లేక దేవాతి దేవుడు కనుక ఆయన మీద మనము లక్ష్యం ఉంచాలి, కానీ ధనము హెచ్చినను మనము దాన్ని లక్ష్య పెట్టకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ధనము హెచ్చించినను కూడా మనము దాన్ని లక్ష్య పెట్టకూడదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ధనము శాశ్వతము కాదు,
అందుకే కీర్తన గ్రంథం 62వ సంకీర్తన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ 10వ వచనము మనం ఆలోచన చేస్తూ ఉంటే 62వ సంకీర్తన 10వ వచనం, బలాత్కారమందు నమ్మకయించుడి, దోచుకునుడి చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినను దాన్ని లక్ష్య పెట్టకుడి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు కనబడను. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టవద్దు, బలము తనదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ధనాపేక్ష, ధనాన్ని సంపాదించినటువంటి ఆశ కలిగిన వారే రకరకాల కుయుక్తులు, మర్డర్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ధనమట మనుషులను విశ్వాసము నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందంట. మనుషులు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలకు గురవుతూ ఉంటారు. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మన భక్తి చేస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతులైనటువంటి సిరి సంపదలిసినటువంటి దేవుని మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడే మనకు అన్ని సమకూరుస్తూ ఉంటాడు. నీకు ఏది కావాలో నాకు తెలుసు కదా, నా నీతిని, నా రాజ్యమును మొదక వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టవద్దు, బలము తనదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉపమానంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఎంతో తన పొలం పండిపోయింది, ధాన్యం అంతా ఏం చేయాలని ఆలోచన చేసి తన ఉన్నటువంటి ఆ గొడౌన్స్ అన్ని కూడా పడగొట్టేసి ఇంకా పెద్దవి కట్టాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఆ భూ యజమాని గొడౌన్స్ కట్టని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. అవన్నీ సమకూర్చుకున్న తరువాత అంటూ ఉన్నాడు, ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, నా ప్రాణమా తినము, తాగము, సుఖించుము, అనేక సంవత్సరాలకు నువ్వు ఎంజాయ్ చేయనట్టుగా ఉంటున్నప్పుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచూ ఉన్నాడు అనేటువంటి మాట. ఈ రాత్రి నీ ప్రాణం పోతే అంటే ఏది ముఖ్యము? నిత్యత్వంలోకి వెళ్ళడమే మన ముఖ్యము, కానీ ఈ లోకములో ధనవంతులుగా ఉండడం అనేది మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయమే కాదు. ఎందుకంటే ధనము హెచ్చించిన దాన్ని లక్ష్య పెట్టద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఆశీర్వాదమునకు మూలము, ఐశ్వర్యమునకు కారణము. ఏదైనా దేవుడు ఇవ్వగలడు. కష్టార్జితము చేత వచ్చినటువంటి ఆశీర్వాదము ఎక్కువ కాదు అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ధనము హెచ్చినను కూడా ఆ ధనాన్ని బట్టి మనము ఇతరులకు ఇచ్చేవారుగా ఉండాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా. మనందరికీ తెలిసినటువంటి మాట సామెతల గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 19వ అధ్యాయము 17వ వచనంలో, బేదలకు అప్పిచ్చేవాడు దేవునికి అప్పిస్తూ ఉన్నట. ఎవరికి? దేవునికి అప్పిస్తూ ఉన్నట. ఆపత్కాలంలో దేవుడు వారిని తప్పిస్తూ ఉంటాడు. బేదలకు మనం అప్పిచ్చేవారుగా ఉండాలి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. మనకి ఇవ్వబడినటువంటి ఈ పత్రికా పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో ఆ యాకోబు పత్రికలు కూడా అంటూ ఉంటాడు, ఒకనొక పట్టణములకు వెళ్ళిపోయి దూరముగా వెళ్ళిపోయి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకుందాము అని అనుకున్న వారులారా, ఏమి సంభవించినో మీకు తెలియనా? మీ జీవం ఏపాటిది, అంతలో ఉండు అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవము దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు అదే మనకు 10,000 అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఈ యాకోబు పత్రికలో లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము ఆ 16వ వచనములో ఒక చక్కని
మాటను మనము చూస్తూ ఉంటాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు, అదే మనం చదువుకున్నాం కదా, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, త్రాగము, సంతోషించుము అని చెప్పితే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచూ ఉన్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగులో అని అతనితో చెప్పను. అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు ఇలాగునే ఉండనని చెప్పను. దేవుని ఎడల ధనవంతుడు కాక ఈ లోకము కొరకు సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు. వాడు ఏమైపోతాడో తెలియదు. కాబట్టి దేవుని యందు మనం ధనవంతులుగా ఉండాలి. పరలోకమందు ఆస్తిని సంపాదించుకోవాలి అంటే, ఈ భూమి మీద నువ్వు ఆస్తిపరుడుగా ఉన్నప్పుడు నీవు బీదలకు సహాయం చేయడం మాత్రమే కాకుండా వారి అవసరతలో పాలు పంపులు పొందుకొని పరామర్శించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ యాకోబు పత్రికలో ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పత్రిక పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో, ఈ యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైనది అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? సహోదరుడైనను దిగంబరై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంలో కావలసినవన్నీ ఇవ్వక సమాధానముగా వెళ్ళడి చలికాసు నుండి తృప్తి పొందరని చెప్పినలా ఏమి ప్రయోజనము? ఏంటి ప్రయోజనం? అది ప్రయోజనం కానీ క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన విశ్వాసము క్రియల ద్వారా చూపించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు మీరు ఒక్కనికి చేసినను నాకు చేసినట్టే. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకరికి సహాయం చేసినను నాకు చేసినట్టే. కాబట్టి యెహోవాను ఆశీర్వదించబడిన వారా, మీరు కుడివైపుకి రండి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. తీర్పు దినాన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటే, అరే బాబు యేసయ్య, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు దిగంబరగా ఉన్నావు అంటే, మిక్కిలి అల్పినటువంటి ఈ నా సహోదరులకు మీరు ఒక్కరికి చేసినా కూడా నాకు చేసినట్టే. కాబట్టి మీరు చేశారు, కాబట్టి ఇదిగో మీరు ఈ నిత్యత్వంలోనికి వెళ్ళండి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళండి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనము దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే, నిత్యత్వంలోనికి ప్రవేశించాలి అంటే, ధనము మీద మనం మనసు పెట్టకూడదు. కానీ ధనాన్ని ఇచ్చేది, ఆస్తిని ఇచ్చేది, ఐశ్వర్యం ఇచ్చే దేవుని మీద మనం మనసు పెట్టాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగము అదే మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడ్డాడు సొలొమోను. జ్ఞానటువంటి సొలొమోను ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో గొప్ప ధనవంతుడు. అలాంటి ధనవంతుడైనటువంటి సొలొమోను రాజు అధికారము చేపట్టినప్పటికీ కూడా, అయ్యో నేను ఎంతో ధనవంతుడను విర్రవేగలేదు. కానీ దేవునికి దహన బలులను అర్పించి, నైవేద్యములు అర్పించి ఆ రాత్రి అంతా కూడా ఆ మందిరంలో గడిపి వచ్చి నిద్రపోతున్నటువంటి సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. ఆ విషయాన్ని మనం చదువుకుంటూ ఉన్న పరిస్థితిని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సొలొమోను, నీకేం కావాలి? నేను నీకేం చేయాలని ఆశపడుతూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు, ఓ దేవా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, నన్ను ఈ జనాంగం అంతటి మీదకి రాజుగా చేసావు కదా, అందుని బట్టి నీకు వందనాలు. నేను వీళ్ళందరినీ పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము దయచేయి, తెలివి దయచేయి. ఈ రెండే అడిగాడు. అప్పుడు సొలొమోను ప్రార్థనకు, విన్నపానికి దేవుడు మెచ్చుకుని దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు.
నీవు ఆస్తిపాస్తులు అడగలేదు, ఇతరుల ప్రాణాన్ని అడగలేదు, రాజ్యాలు కావాలని అడగలేదు, కానీ జ్ఞానము అడుగావు కాబట్టి రెండు నీకు ఇచ్చేస్తూ ఉన్నాను. జ్ఞానముతో పాటు సిరి సంపదలు కూడా నీకు ఇస్తూ ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాను. నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీ అంత జ్ఞానవంతుడు ఎవడు కూడా ఉండడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను కూడా చాలా చక్కగా జ్ఞానయుక్తంగా పరిపాలన చేసే జ్ఞానము కావాలని, తెలివి కావాలని విజ్ఞాపన చేశాడు. సామెతల గ్రంథం 30వ చివరి అధ్యాయంలో ఆగూరు అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆగూరు అనేటువంటి వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తూ అన్నటువంటి మాట ఏంటంటే, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు వద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పేదరికం అయితే నేను దొంగతనం చేసి నీ నామాన్ని అవమానపరుస్తూ ఉంటానేమో, కాబట్టి నన్ను పేదవాడిగా చెయ్యొద్దు. ఒకవేళ నేను ఐశ్వర్యవంతుడినై నిన్ను మర్చిపోతానేమో, నిన్ను విడిచిపెట్టేస్తానేమో అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నాకు అది కూడా వద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 30వ అధ్యాయంలో 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినే నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక బేదనే దొంగులించి నా దేవుని నామమును దూషించేనేమో అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక ప్రార్థనలు కూడా మా అనుదినహారమును మాకు దయచేయమని మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇతర వ్యక్తులు కూడా చాలా గొప్ప మనవులు చేస్తారు. దేవుని సంతోషపరిచేవారుగా, దేవునితో సహవాసం చేసేవారుగా, దేవుని బిడ్డలుగా, దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలని వీరిద్దరు కూడా చేశారు. అయితే ఆ ధనవంతుడు మిగుల ఆస్తి కలిగిన వాడు అనేటువంటి ఆశ కలిగిన వాడే ఆ ధనాన్ని విడిచిపెట్టలేదు, కానీ ధన సమృద్ధిని కలగజేసి లేక నిత్య జీవాన్ని ఇచ్చే యేసయ్యను విడిచిపెట్టేశాడు. తిరిగి నిత్య నాశనంలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్యను వెంబడించడానికి ఏది మనకు ఆటంకముగా ఉన్నది? ధనమా, పేరు ప్రఖ్యాతుల, కులమా, ఇంకా ఏమైనా? ఏదైతే దేవుని వెంబడించడానికి నీకు ఆటంకముగా ఉన్నదో అవన్నీ కూడా విడిచిపెట్టేసి యేసుని వెంబడించేవారుగా ఉంటే అదే పదివేలు. జయప్రభు యేసుని వెంబడి చూచు జయముగా నడచెదను, యేసుతో జయముగా వెళ్ళలేదను, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగుని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగుని, పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి, జయ ప్రభు యేసుని వెంబడి చూచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెళ్ళలేదము. అలాగా యేసుని వెంబడిస్తూ ఉంటే నిత్యత్వంలోకి మనం వెళుతూ ఉంటాం. ఆయనే వెంబడిద్దాం, ఆయన బిడ్డలుగా ఉందాం, నిత్య రాజ్యములకు వారసులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయగాక. ఆమేన్. దేవ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింపచేసి మహిమ పొందమని, కృప చూపించమని, ఈ వారం అంతటిపై నీ దీవెనాశీర్వాదాలు మెండుగా ఉంచమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్.